హాయ్ అండి. మా ఇంట్లో రేపు మార్నింగ్‌కి టిఫిన్‌కి నేను జొన్నలు, మినపప్పు నానబెట్టుకున్నాను. చూసారా? ఇవి జొన్నలండి. సేమ్ మనము బియ్యం బియ్యం ఎట్లా నానబెట్టుకుంటామో దోశకి, అట్లాగే మనం సేమ్ క్వాంటిటీ మనం బియ్యం ఎన్ని తీసుకుంటామో జొన్నలు కూడా అన్నీ తీసుకోవాలి. మినపప్పు ఒక్కటైతే జొన్నలు 2 తీసుకోవాలి. అట్లా నానబెట్టుకున్నాను. కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను. ఇవి తెల్ల జొన్నలండి. దోశకి చాలా బాగుంటుంది. సేమ్ మన బియ్యం దోశ ఎట్లుంటుందో అట్లాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగా ఉంటాయి టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. మనమైతే నేను జొన్నలు నానబెట్టుకున్నాం కదా, పిండి ఇలా వస్తుంది. నేను నైటే రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని దోశ వేసుకున్నాను. అయితే మనము టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. టమాటాలు అయితే ఉడకబెట్టుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎల్లిపాయలు. ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకున్నాము. మిక్సీ అయితే వేసుకున్నాను నేను. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి పోపు రెడీ చేసుకున్నాను. మనం పోపులోకి ఇది వేసేసుకున్నాము. దోశ వేసుకోవడానికి అయితే నేను పెంక వేడి చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మన స్టవ్ చిన్నదనుకొని మనం ఇప్పుడు ఈ జొన్న దోశ వేసుకుంటాము. సేమ్ మన బియ్యం దోశలు ఎట్లా వస్తాయో ఇవి కూడా అట్లానే వస్తాయి. స్టవ్ పెట్టుకోవాలి. కొంచెం ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఇది కాలింది, మనం రిటర్న్ తిప్పేసుకుందాం దీన్ని. ఓకేనా? వెనక సైడ్ కూడా కాల్చుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూసారా? టమాటా చట్నీ, తర్వాత జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? బాయ్ అండి.